వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి. మనకు 3650 డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. మీరు చూడొచ్చు, మెయిన్ రోడ్డుకి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. జస్ట్ ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, అదే మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ యొక్క ప్రాపర్టీ ఉన్నది. చూడొచ్చు, ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంటి ముందు రోడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో మీరు చూడొచ్చు, పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి. మంచి పార్కింగ్ సైజ్ అయితే ఇచ్చారు. సో మనకు పార్కింగ్ ఏరియాలో కూడా వాల్ సీలింగ్ డిజైన్ చేశారు. సో మేజర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది. మీకు ఇక శానిటరీ ఐటమ్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఆ ఒక డోర్స్ ఇవి పెండింగ్ ఉన్నాయండి. సో మీకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా, అలాగే ఇక్కడ స్టెప్స్ దగ్గర వాష్ ఏరియా అంతా కూడా మీరు చూడొచ్చు అండి. సో స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుందండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి. మెయిన్ 100 ఫీట్ రోడ్స్ అంటే మనకు రాంపల్లి టు ఆర్ఎల్ నగర్ పోయే రూట్లో 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మీకు హాల్ చూడొచ్చు, ఈ హాల్ అండి. పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు. మనకి ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అండి. సో ఇటు సైడ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా వచ్చింది. చూడొచ్చు, మనకు బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో కూడా వాష్ చాలా బాగా ఇచ్చారు, స్పేస్గా ఇచ్చారు. సో బెడ్రూమ్స్ అయితే కూడా చాలా సఫిషియెంట్గా వచ్చినాయండి. 2 బెడ్రూమ్స్ వస్తే, కింద అయితే 2 BHK వస్తుంది. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. సో ఇది పూజా రూమ్ అండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. ప్రతి విండో కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా బాగుంది. అలాగే వెంటిలేషన్ కూడా చూడొచ్చండి, మీకు చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్కి. అలాగే కిచెన్ ఏరియాలో కూడా మనకు ఒక డోర్ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు, కిచెన్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో గ్రానైట్తోనే ఇచ్చారు. మనకి ఇండివిజువల్ బోరు, సంపు కూడా ఉన్నాయండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇది మనకు ఆడ బోర్ వస్తుందండి, అటు సైడ్ సంపు కూడా వస్తుంది. చూడొచ్చు మీరు, మనకు ఇదంతా కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా. సో మన బెడ్రూమ్స్ కూడా చూద్దాం ఎలా వచ్చినాయి అనేసి. సో ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి. వాష్ బేసిన్ ఇక్కడ పెట్టించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, కామన్ బాత్రూమ్ అయితే చూడొచ్చు అండి. పై వరకు టైల్స్ అయితే ఇచ్చున్నారు. టైల్స్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకు 3500 ఎసెప్ట్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి. బిల్డింగ్ హైట్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెల్ఫ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. పైన రూఫ్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. స్టోరేజ్ కోసం స్పేస్ కూడా ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1,52,00,000 మాత్రమే అండి. ఇంకా కూడా తగ్గిస్తారు, ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. చూడొచ్చు మీరు వెంటిలేషన్ అంతా కూడా ఎలా వచ్చిందనేసి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు బీరువా స్పేస్ అంతా కూడా ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ చూడండి మీరు, అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఎలా ఉన్నది. సో పై వరకు టైల్స్ కూడా ఇచ్చున్నారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. మళ్ళీ ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా అండి. ఇది వచ్చేసి 200 గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి. మనకు 3650 డైమెన్షన్స్లో ఉంటుంది. మనకు ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు 3500 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి, స్లాబ్ ఏరియా. మొత్తానికి ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర ఉంటుంది. రాంపల్లి టు హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి. మీకు పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఇన్వాల్వ్మెంట్ కూడా చూపిస్తాను ఎలా ఉన్నది అనేసి. మనకి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి హైడ్రా అని, తర్వాత వర్క్ బోర్డు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి. క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ. సో మీకు చూడొచ్చు, పైన పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుందండి. చుట్టూ కూడా చూడండి, బిల్డింగ్ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ పరంగా కూడా బాగా కేర్ తీసుకున్నారండి. సో మీకు చూడొచ్చు హాల్ ఎంత బాగా వచ్చిందో. ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ టీవీ యూనిట్ సైడ్ కానీ అట్లా 2 సైడ్లు కూడా వాడుకోవచ్చు. మనకు ప్రతి విండో కూడా గ్రానైట్ ఇచ్చారండి. సో లైట్స్ కూడా పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టించున్నారండి. చూడొచ్చు, పైన డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు, ఇక్కడ బెడ్రూమ్స్ వస్తాయి. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్ వస్తాయి, అటాచ్ బాత్రూమ్స్ వస్తాయి.
ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ముందు మనం ఫస్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా, పూజా రూమ్, కిచెన్ అని కూడా చూద్దాం. సో మన కింద ఎలాగ వచ్చిందో అలాగే వచ్చిందండి ఇక్కడ కూడా. సో డైనింగ్ ఏరియా అండి, విండోస్ చూడొచ్చు. అలాగే మనకు కిచెన్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు బాల్కనీ ఏరియా అంతా వచ్చిందండి చుట్టూ కూడా. సో మనకు ఇది డైనింగ్ ఏరియా అండి. తర్వాత ఇక్కడ మనకు పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ స్పేసెస్గా వచ్చిందండి. సో ఇదంతా గ్రానైట్తో, టైల్స్తో చాలా నీట్గా ఇచ్చారు. మంచి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఒక విండో వస్తుంది కిచెన్ దగ్గర, అలాగే పక్కన డోర్ కూడా వస్తుందండి. సో మీరు చూడొచ్చు, వెంటిలేషన్ పరంగా అయితే బాగుంది. ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. సో మనం బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను, దీని ప్రైస్ వచ్చేసి 1,52,00,000 మాత్రమే. ఇంకా కూడా తగ్గిస్తారు. 200 గజాలు G+1 అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కు 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా అంతే అండి, 4 to 5 కిలోమీటర్సే ఉంటుంది. చుట్టూ కూడా పోచారం, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. శ్రీనిధి వంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. అనురాగ్ యూనివర్సిటీ కూడా దగ్గరే వస్తుంది. అన్నిటి కాలేజెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరే ఉన్నాయి. హాస్పిటల్ కూడా నియర్ బై ఉంటాయండి. సో ఇట్లాంటి ప్రాపర్టీ ఎవరైనా చూస్తుంటే, మనకు మెయిన్ రోడ్ దగ్గరలో 200 స్క్వేర్ యార్డ్స్ చూస్తుంటే ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ప్రైస్ వచ్చేసి 1,52,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. మన కాంటాక్ట్ నెంబర్ 78836386 నెంబర్ అండి. అలాగే మీకు రాంపల్లిలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అండి. మనకు చిన్న ఇల్లుల కాడి నుంచి పెద్ద ఇల్లుల వరకు అన్ని సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి. ల్యాండ్స్ కానీ, మీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం పైకి కూడా వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి కూడా మొత్తం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడొచ్చు మీరు. మేజర్గా ఏంటంటే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఏంటంటే లోపల మీ చాయిస్ కలర్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే ట్యాబ్స్ అవన్నీ నల్ల ఫిట్ చేయడం ఉన్నదండి. సో రూప్ ఏరియా కూడా ఇచ్చారు, చాలా బాగుంది డిజైన్ మరి. చూడొచ్చు మీరు. సో మీకు కనబడుతుంది కదా, పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, అది మనకు పోచారం ఇన్ఫోసిస్ బిల్డింగ్స్ అండి. మనకి ఇక్కడ బిల్డింగ్ పైన వచ్చేసి మనకు 2 ట్యాంక్స్ పెట్టినంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. సో మీకు చూడొచ్చు ఓవరాల్గా ప్రాపర్టీ ఇదండి. మనకి ఈ ప్రాపర్టీ గురించి ఏదైనా మీకు ఎంక్వైరీ కావాలనుకుంటే మనం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.